సిపిఎం జిందాబాద్. భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యల మీద మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం మనకు వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వాలు కేంద్ర చట్టం ప్రకారం 1996 కేంద్ర చట్టం ప్రకారం మనకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వెల్ఫేర్ బోర్డులో మనకు సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి. అట్లాగే మనకు ప్రసూతి కానుకలు కూడా 30,000 వస్తూ ఉన్నాయి. అట్లాగే ఇట్లాంటి అనేకమైనటువంటి క్లెయిమ్లు ఆ చట్టంలో రూపొందించింది గవర్నమెంట్. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ ఏదైతే క్లెయిమ్లకు సంబంధించి సహజ మరణం కానీ అట్లాగే ప్రమాదం చెంది మరణిస్తే కానీ ఇట్లాంటి ఇన్సూరెన్స్ స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని జీవో 12 తీసుకొచ్చింది. మరి ఆ జీవో 12 వల్ల ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఇది పోతే కనుక మనం భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుద్దని దీన్ని వెంటనే జీవో 12ను విరమించుకొని ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డును నడిపించి వీళ్ళందరికీ క్లెయిములు తొందరగా క్లెయిములు ఇవ్వాలని మనము ఈ సందర్భంగా ఈ ధర్నాల సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మన సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, అట్లాగే మన క్లెయిమ్లు ఏదైతే ఉన్నాయో క్లెయిములు కూడా ఎట్లాంటి లేట్ లేకుండా ఇప్పుడు 3 నెలలకు 6 నెలలకు క్లెయిమ్లు వస్తూ ఉన్నాయి. అట్లా కాకుండా 15 రోజుల్లోనే సత్వరమైనటువంటి విచారణ చేసి ఆ క్లెయిములు ఇవ్వాలని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లా అడ్వైజరీ కమిటీని వేస్తే మన కార్మిక సంఘాల నాయకులం ఉంటాం కాబట్టి మన కార్మికులకు న్యాయం చేయడానికి ఉంటుంది. అదొక డిమాండ్ ఉన్నది. అట్లానే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు సైకిల్ మోటార్లు ఇస్తా అన్నది హామీ ఇచ్చింది. ఆ సైకిల్ మోటార్ల హామీని కూడా ఇవ్వాలని మనం ఈ ధర్నా నుంచి వెళ్ళి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే మనకు మనం 24 గంటలు పని చేస్తూ ఉంటాం, కష్టపడతాం కాబట్టి ఒక 50 సంవత్సరాలకే మనకు చేత కాకుండా అవుతుంది. కాబట్టి ఈ 50 సంవత్సరాలు నిన్న కార్మికులకు అందరికీ పింఛన్ ఇవ్వాలని మనం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇట్లా అనేకమైనటువంటి అట్లానే మనకు